కాశ్మీర్లో కూడా కమలానికి చేదు ఫలితమంట. ఇది నిజానికి మనం చర్చ చేయాల్సినటువంటి అంశం. దేశ ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే కాశ్మీర్లో త్రిశంకు స్వర్గమే, కాశ్మీర్లో బీజేపీకి వ్యతిరేకమే. ఇవాళ దేశ ప్రజలందరినీ మతం పేరు మీద ఓట్లు అడుగుతారు, మతం తీసుకొచ్చిరు రాజకీయంలోకి అనేటువంటి మాట అంటారు. నిజంగా మతం పట్టించుకోకపోతే కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ముస్లింలంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేస్తే నిజంగా వాళ్ళంతా మతాన్ని పట్టించుకోవట్లేదని వచ్చు. కాశ్మీర్లో బీజేపీకి చేదు అనుభవం కాదు, బీజేపీకి ఓట్లు పడవు, ఇంకా అంతకంటే ఎక్కువ. ఎక్కడైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ మాత్రమే పడతాయి. అయితే తప్పు బీజేపీదా ముస్లింలదా ఒక్కసారి ఆలోచన చేయాలి దేశ ప్రజలంతా కూడా. హిందువులంతా కూడా అవసరమైతే మజ్లిస్ కోటేస్తారు, ముస్లిం అభ్యర్థి నిలబడ్డా ఓటేస్తారు. కులాలతో సంబంధం లేకుండా హిందువులు వాళ్ళ ఓట్లలో అనేక చీలికలు వచ్చి అనేక మంది కోటేస్తారు. అందులో మజ్లిస్ కోటేస్తారు, ముస్లిం లీగ్ కోటేస్తారు, వాళ్ళు ఎన్సీకైనా ఓటేస్తారు, పీడీపీకైనా ఓటేస్తారు. కేవలం ఇక్కడ ముస్లిం నిలబడంటే 90% మంది హిందువులు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఒక ముస్లిం నిలబడితే ముస్లిం గెలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ మజ్లిస్ లాంటి ఏరియాలో, ముస్లిం లీగ్ ఉన్నటువంటి ఏరియాలో, ఔరంగాబాద్ లాంటి ఏరియాలో, కాశ్మీర్ లాంటి ఏరియాలో ముస్లింల జనాభా ఎక్కువ ఉన్న చోట హిందువు పోనీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి హిందువులైనా గెలుస్తారా? లేదు, కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ ముస్లింలను నిలబెట్టాలి. మరి ఇక్కడ ఎవరు మతవాదులుగా ఉన్నారు, ఎవరు మతాన్ని చూసి ఓటేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి. కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి అన్ని 24, 34, 20, 25, గతంలో కూడా వాళ్ళకి 25 స్థానాలు వచ్చినాయి, ఈసారి కూడా 25 స్థానాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ హిందువులు ఉన్నటువంటి సంఖ్య అంత మేరకే కాబట్టి అక్కడ మాత్రమే వస్తాయి. హిందువులు ఉన్నటువంటి ఏరియాలో కూడా ఒకసారి బీజేపీకి పడకపోవచ్చు, ఇతరులకు పడవచ్చు. కానీ ముస్లింలు ఉన్నటువంటి ఏరియాలో బీజేపీకి పడవు అనేటువంటిది చాలా ఖచ్చితంగా చెప్పదగినటువంటి విషయం. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు మతవాదులు, ఎవరు లౌకికవాదులు, ఎవరిని గౌరవిస్తారు, ఎవరు తమ స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తారనేటువంటి విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలి. నిజంగా 100% ముస్లింలు ఉన్నటువంటి కాశ్మీర్ లోయ లాంటి ఏరియాలో కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో 100% కూడా ముస్లింలే ఉన్నారు, కొన్ని చోట్ల లేరనుకోండి. కాకపోతే మెజారిటీ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి వాళ్ళంతా ముస్లిం ఓటర్లే. మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి వాళ్ళంతా ఓటైనప్పుడు తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? ఇదేదో కాశ్మీర్కి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర హోదా ఇవ్వలేదు, 370 ఆర్టికల్ తర్వాత వాళ్ళకి ఆ ఇబ్బంది అయింది. అంతకుముందు అక్కడ ఏదో స్వేచ్ఛగా బతికినట్టు, హ్యాపీగా బతికినట్టు, సంతోషంగా ఉన్నట్టు, లేకపోతే అక్కడ ఏదో బీజేపీ వచ్చిన తర్వాతనే ఉగ్రవాదులు వచ్చినట్టు, అంతకుముందు ఉగ్రవాదం లేనట్టు ఒక కొత్త బిల్డప్ నెరేషను మీడియాలో కొందరు ఇవ్వడం అనేటువంటిది షోక్ అయిపోయింది. మరి అంతకుముందు కాశ్మీర్లో లేదా? 370 ఆర్టికల్ ఉన్నప్పుడు కాశ్మీర్ ఏమైనా సమస్య లేకుండా ఉందా? కాశ్మీర్లోకి చొరబాట్లుదారులు రాకుండా ఉన్నారా? కాశ్మీర్లో వందల వేల లక్షల ఎకరాలు 2-3 కుటుంబాలు దోచుకుంటే ఎందుకు పట్టించుకోలేదు? కాశ్మీర్ భారతదేశంలో ఉందా లేదా అనేటువంటిది. అంటే ఇంత దారుణమైనటువంటి వ్యవహారాలు. కాశ్మీర్ భారతదేశానికి చెందింది కాదు అన్నా కూడా మనం పట్టించుకోవద్దన్న తర్వాత ఈ దేశం ఏంది, ఈ దేశం ఎక్కడ పోయింది అనేటువంటి అర్థం చేసుకోవాలంటే ఈ దేశంలో విష సంస్కృతి, విష బీజాలు ఎంత దూరం నాటి పెట్టారనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పట్లో నాటినటువంటి విష బీజాలు ఇప్పుడు ఫలాలైపోయి ఇంకా పెరుగుతున్నాయి ఆ విష బీజాలు. దేశ విభజన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ విష బీజాలు అట్లే ఉన్నాయి. ఎవరిది తప్పు ఇక్కడ? మరి కాశ్మీర్లో త్రిశంకు సభ, కాశ్మీర్లో బీజేపీకి వ్యతిరేకం ఎట్లయితుంది? అక్కడ కాంగ్రెస్ నిలబడి మొత్తం హిందువులను పెట్టి గెలిపించండి దమ్ముంటే. కాశ్మీర్లోయలో ముస్లింలు మెజారిటీ ఉన్న స్థానంలో ఒక హిందువుని లేకపోతే ముస్లిం కానటువంటి ఒక అభ్యర్థిని నిలబెట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే సాహసం చేయండి, అప్పుడు దేనికంటే దానికి ఒప్పుకోవచ్చు. మళ్ళీ దీనికి మాట్లాడాలంటే కుహనా మేధావులకు, లౌకికవాదులకు వాళ్ళందరికీ నోరు రాదు, నాలుక లేవది, మాట్లాడడానికి రాదు, రాయడానికి కలం దొరకదు వాళ్ళకప్పుడు. లేలే తప్పెట్లా, వాళ్ళు వాళ్ళ స్వతంత్రం కోసం లేకపోతే వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళు వాళ్ళ మతం కోసం ఆలోచిస్తే తప్పెట్లయితుంది? మరి హిందువులు వాళ్ళ మతం కోసం ఆలోచిస్తే మాత్రం తప్పవుతుందా? ఇగో ఇది మీడియాలో వచ్చినటువంటి మేధావులు అనుకునేటువంటి వాళ్ళంతా నూరిపోసినటువంటిది. అసలు భారతదేశ విభజన తర్వాత కాశ్మీర్లో ఇంతకంటే ఏమొస్తాయి భారతీయ జనతా పార్టీకి అనేటువంటి దాంట్లో వ్యతిరేకం. ఏం చేసినా కూడా బీజేపీకి ఏమి రావు, అక్కడ ఏదో బీజేపీకి భంగపాటు తప్పదు. కాశ్మీర్లో బీజేపీకి ఎట్లా భంగపాటు అవుతుంది? అది భారతదేశ రాజ్యాంగానికి భంగపాటు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు భంగపాటు, భారతదేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యానికి భంగపాటు. అది ప్రజాస్వామ్యానికి భంగపాటు, బీజేపీకి భంగపాటు కాదు.
ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఏరియాలో ఔరంగాబాద్లో, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింని పెట్టి హైదరాబాద్ ఎంపీ గెలిపించండి కాంగ్రెస్ పార్టీ తరఫున దమ్ముంటే. అప్పుడు ప్రజాస్వామ్యం బాగుంది, రాజ్యాంగం బాగుంది, లౌకిక వాదం బాగుందని చెప్పొచ్చు. మజ్లిస్ గెలిచినటువంటి 7 స్థానాల్లో ఒక ఎంపీ స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ లేకపోతే లౌకికవాదులు అనుకునేటువంటి ఎవరైనా సరే ఈ లెక్చర్లు దంచేటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాదు కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో లేకపోతే పార్లమెంటు స్థానంలో ఒక ముస్లింను తమ పార్టీ ద్వారా పెట్టి గెలిపించి ఆ తర్వాత లౌకికవాదం ఉందని చెప్పండి. దమ్ముందా? ముస్లిం లీగ్ కేరళలో గెలిచేటువంటి ముస్లిం లీగ్ గెలిచేటువంటి నియోజకవర్గాల్లో అక్కడ ఒక హిందువును లేకపోతే ఒక ముస్లిం లీగ్ కాకుండా వేరే పార్టీ ద్వారా పెట్టి గెలిపించండి. దమ్మున్నదా? ఔరంగాబాద్లో అట్లా మజ్లిస్ గెలిచేటువంటి స్థానాలలో ఎక్కడైనా లేకపోతే కాశ్మీర్ లాంటి స్థానాల్లో ముస్లిం మెజారిటీ 80% ఉన్నటువంటి జాగాల్లో ఒక హిందువుని పెట్టి గెలిపించండి. అప్పుడు ఈ లౌకికవాదులకు మాట్లాడేటువంటి అధికారం కానీ ఏదైనా ఉంటుంది.